హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకో మంచి రెసిపీతో వచ్చేసాను. మనము ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసాము. ఫస్ట్ బాండి పెట్టుకొని అందులో మినపప్పు ఇంకా శనగపప్పు 2 ఒక్కొక్క గుప్పెడు వేసుకోవాలి. వేసుకొని అది మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయే వరకు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక అది ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి వేపుకోవాలి. అది కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మళ్ళీ అవి బ్రౌన్ కలర్ అయిపోతాయి తొందరగా. సో సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అవి మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకోండి సిమ్లోనే పెట్టుకొని. చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యేలా అయిందో. ఇప్పుడు పప్పులు చల్లారాయి కదా, అవి చల్లారిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పటి వరకు మనం పచ్చిమిర్చి కూడా కొంచెం కూల్ అవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇది కూడా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇది కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఉంది కదా, కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది బ్లెండింగ్కి. కోసం ఇంకో బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 3-4 స్పూన్స్ బాగానే పడుతుంది ఆయిల్, పచ్చడి కాబట్టి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు మీ ఇష్టం. మేమైతే ఏం వేసుకోవట్లేదు, శనగపప్పు మినపప్పు వేసుకుంటాము. పసుపు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మన పేస్ట్ ఉంది కదా కొబ్బరిది, అది ఇందులో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటే అంతే, టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ సచ్ వీడియోస్. Bye bye, see you in the next video. Thank you guys.